డే టు డే ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీస్లో మేము కామన్గా వినే కంప్లైంట్ ఒకటి ఉంది. ఎంతోమంది దీన్ని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఇదే గ్యాస్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంటెస్టైనల్ గ్యాస్. దీనికి సంబంధించిన అద్భుతమైన ఉపాయాలని, నివారణ పద్ధతుల్ని, రెమెడీస్ని, ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించిన కారణాన్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది గ్యాస్కి సంబంధించినటువంటి కారణాలు, అలాగే నివారణ పద్ధతులు, వీటిని తెలుసుకుందాం. మామూలుగా చాలామంది కంప్లైంట్ చేసే సమస్య ఇది. అంటే ఏ సమస్యకి వచ్చినా కానీ దీన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు రకరకాల పేర్లతోటి. అంటే కొంతమంది గ్యాస్ అని చెబుతూ ఉంటారు, కొంతమంది కడుపు ఉబ్బరించినట్టుగా ఉంది డాక్టర్ గారు అంటారు, కొంతమంది అపానవాయువుతోటి ఇబ్బంది పడుతున్నాను డాక్టర్ గారు, నలుగురిలో కలవలేకపోతున్నాను అంటారు, ఇంకా కొంతమంది ఆ పొత్తి కడుపు అసౌకర్యంగా ఉంది డాక్టర్ గారు. ఇలాగా ఒకటి రెండు కాదు, అనేక రకాల ఫిర్యాదులు. కొంతమంది ఇక్కడ నొక్కితే తేనె పోస్తూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి, అలాగే నివారణ పద్ధతులు కూడా తెలుసుకోవాలి. వీటిని మనం చాలా ఇన్డెప్త్గా, అంటే లోతుగా చర్చించుకోబోతున్నాం. దానికంటే ముందు చాలా కామన్గా ఇబ్బంది పెట్టేటువంటి కామన్ కంప్లైంట్ గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని నిజాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. ఇది కామన్ కంప్లైంట్. ఎంత కామన్ అంటే, ఒక వ్యక్తి రోజుకి దాదాపు 1/2 లీటర్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఈ ఎన్నిసార్లు అంటే 13 నుంచి దాదాపుగా 21 సార్లు విడుదల చేస్తుంటారు. ఇది కామన్ ఫిజియలాజికల్ వేరియేషన్. ఇది గ్యాస్, లేదా దీన్నే వైద్య పరిభాషలో ఫ్లాటస్ అంటారు. ఇది అనేక వాయువుల సమ్మేళనం. మీథేన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇలాంటి వాటితోటి కలిసి ఈ గ్యాస్ అనేది తయారవుతుంది. ఈ వాయువుల తాలూకు నిష్పత్తిని బట్టి ఈ వాయువు అంటే గ్యాస్ అనేది రకరకాల వాసనలు కలిగి ఉంటుంది. ఇది మళ్ళీ మనం తినేటువంటి ఆహారాలను బట్టి ఇది ప్రభావితం అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఇది ఫిజియలాజికల్ వేరియేషన్ అంటాం కదా, గ్యాస్ తయారవుతూ ఉంటుంది మెటబాలిజంలో భాగంగా. దానికి ఎలాంటి వాసన ఉండదు. కానీ చాలామంది కంప్లైంట్ నిజానికి గ్యాస్ కాదు, దాని వాసన. అంటే పెద్ద పేగులో ఉండేటువంటి బ్యాక్టీరియా సల్ఫర్ కలిగి ఉండేటువంటి ఆ వాయువులను విడుదల చేస్తూ ఉంటుంది. అది అప్పుడు ఆమోదయోగ్యం కానీ అసహ్యకరమైన వాసనని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక్కడ ఏదైనా సరే హైడ్రోజన్ అలాగే మీథేన్ కలిగి ఉంటే ఆ అపానవాయువు మండుతుంది కూడా. ఇప్పుడు మామూలుగా మనం గోబర్ గ్యాస్ అనే పదం విన్నాం కదా, అంటే పశువుల తాలూకు ఆ పేడ నుంచి గ్యాస్ తయారవుతుంది. దాన్ని మనం వంట వండుకోవడానికి వాడుతూ ఉంటాం, గోబర్ గ్యాస్ అంటారు దాన్ని. అట్లాగే మనిషి తాలూకు ఆ గ్యాస్ కూడా మండించగలదు. అయితే దాంట్లో హైడ్రోజన్, మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ దీనికి ఒక వేగం ఉంటుంది. అపానవాయువు సెకండ్కి ఒక 10 అడుగులు లేదా గంటకి సుమారుగా 6.8 మైల్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది తయారయ్యే టైంలో దానికి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, 98.6 డిగ్రీ ఫారెన్హీట్. చాలామంది మహిళలకి ఇది తక్కువేమో, పురుషులే ఎక్కువ విడుదల చేస్తూ ఉంటారు ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అపానవాయువుని విడుదల చేస్తారు. మీ ఆహారంలో సల్ఫర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీ అపానవాయువు ఎక్కువ దుర్వాసనతో ఉంటుంది. అంటే సల్ఫర్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తింటే అప్పుడు మీకు విడుదలయ్యేటటువంటి అపానవాయువుకి ఒక ఆమోదయోగ్యం కానీ ఘాటు వాసన వస్తుంది. అంటే ఇలాగ ఈ స్మెల్లీ ఫార్ట్ అంటారు. అంటే అపానవాయువు వాసనతో ఎప్పుడు ఉంటుంది అంటే కొన్ని ఆహారాలతోటి. ఎలాంటి ఆహారాలు? బీన్స్, క్యాబేజీ, చీజ్, అలాగే సోడా డ్రింక్స్, అంటే ఎయిరేటెడ్ డ్రింక్స్, అన్నిటికీ మించి కోడిగుడ్లు. ఇలాగా ఇంకొకటి ఏంటంటే, మలద్వారంలో స్ఫింక్టర్ ఉంటుంది. దాని ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్, అంటే సాధారణ వ్యత్యాసాల కారణంగా కొంతమంది రాత్రిపూట ఎక్కువ గ్యాస్ విడుదల చేస్తారు, కొంతమంది పగటిపూట ఎక్కువగా గ్యాస్ని విడుదల చేస్తారు. ఇదే సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు చూడండి. చెప్పుకున్నట్టుగా గ్యాస్ లేదా అపానవాయువు లేదా ఉబ్బరింపు, ఇలా దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే వీటిపైన మీకు అవగాహన ఉండాలి. కొన్ని అంశాలపైన చెప్పుకున్నట్టుగా మీ పేగుల్లో గ్యాస్ పరిమాణం అనేది సగటున ప్రతి వ్యక్తికి కూడా 200 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. ఈ గ్యాస్ తాలూకు ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే ఆక్సిజను, అలాగే మీథేను, మెయిన్గా నైట్రోజన్. దీని తాలూకు వాసన హైడ్రోజన్ సల్ఫైడ్ కారణంగా వస్తుంది. అంటే సల్ఫర్ ఉండేటటువంటి సమ్మేళనాలు, అలాగే స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా అమ్మోనియా, వీటన్నిటి కూడికతోటి ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. శరీరంలో ఈ గ్యాస్ ఎక్కువ సంచితమైనప్పుడు అది అనేక కారణాలకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అనేక కారణాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఒకటి ఏరోఫేజియా, ఎక్కువ గాలిని మింగటం, లేదా మీ శరీరంలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. అంటే గుడ్ గట్ బ్యాక్టీరియా, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అంటారు. ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి.
ఇంబ్యాలెన్స్ అయినాయి అనుకోండి, అసమతుల్యత ఉందనుకోండి, అప్పుడు గ్యాస్ తయారవుతూ ఉంటుంది. దీంతో అంటే మీరు తిన్న ఆహారంలో ఉండేటువంటి పోషకాలు సరిగ్గా అబ్జర్వ్ అవ్వవు. దాంతో అక్కడక్కడే సంచితమై ప్యూట్రిఫై అయ్యి గ్యాస్ అనేది ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఏదన్నా తిన్న తర్వాత పొట్ట బెలూన్ లాగా ఉబ్బరించడానికి ఈ గ్యాస్ అనేది ఒక ముఖ్యమైన కారణం. దీన్ని వైద్య పరిభాషలో పోస్ట్ ప్రాండియల్ అబ్డామినల్ బ్లోటింగ్ అంటారు. పోస్ట్ ప్రాండియల్ అబ్డామినల్ బ్లోటింగ్. పోస్ట్ అంటే తర్వాత, ప్రాండియల్ అంటే తిన్న తర్వాత, అబ్డామినల్ అంటే పొట్ట, బ్లోటింగ్ అంటే ఉబ్బరింపు. ఇది ఎంత సాధారణమో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ఈ సమస్య ఉంటుంది. సరే, మరి దీన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టాలంటే దీనికి సంబంధించి ఈ కారణాలపైన మీకు అవగాహన ఉండాలి. అంటే క్లినికల్ ప్రాక్టీస్లో గ్యాస్ సమస్యకి ముఖ్య కారణం కింద SIBOని చెప్తాం. అంటే ఏమిటి? స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. SIBO, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. చిన్న పేగులో ఈ బ్యాక్టీరియా పెరగటం. అంటే మంచి బ్యాక్టీరియాతో పోలిస్తే మీ పేగులో ఇలాగ చెడు బ్యాక్టీరియా అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే గట్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. మరో కారణం ఏంటంటే మీ కడుపు, ఇంకా ముఖ్యంగా మీ గట్ చాలా సున్నితంగా మారటం. సున్నితంగా మారటం అంటే ఇరిటేట్ అవటం. దీన్నే IBS అని పిలుస్తాం. మనం ఫాస్ట్ లైఫ్లో ఉంటున్నాం, వేగవంతమైనటువంటి జీవన విధానం. అలాగే మనం ప్రతిరోజు విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. దీంతో మన పేగు కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అంటే ఆ ఒత్తిడికి అనుగుణంగా ఇంటెస్టైనల్ హర్రింగ్ అనేది జరుగుతుంది. ఇది గ్యాస్కి ముఖ్యమైన కారణం, IBSకి ముఖ్యమైన కారణం. కాబట్టి ఆయుర్వేదిక్ క్లినికల్ ప్రాక్టీస్లో ఈ గ్యాస్కి సంబంధించిన చాలా సాధారణమైన కంప్లైంట్ ఎదుర్కొంటూ ఉంటాం. దీనికి మిగతా వైద్య విధానాలతో పోలిస్తే అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ మీరు మెడికల్గా కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఏది సాధారణం, ఏది అసాధారణం, ఎప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని తెలుసుకోవాలి. వీటిపైన మీకు అవగాహన ఉండాలి. అంటే పొట్ట నొప్పి అనేది తగ్గకుండా ఉంటే అది అసాధారణం. గ్యాస్తో పాటు అసౌకర్యం ఉంటే ఉండొచ్చు, కానీ నొప్పి రాకూడదు. నొప్పి ఉంది అంటే ఇంకేమన్నా కారణాలు అనేది ఆలోచించాలి. అలాగే జ్వరం, అది ఇన్ఫెక్షన్ సూచిస్తుంది. జ్వరం ఉంటే కూడా అది అసాధారణం. అలాగే మీకు వాంతులు అవుతుంటే కూడా అసాధారణం గ్యాస్తో పాటుగా. అలాగే అనుకోకుండా మీరు బరువు తగ్గుతూ ఉంటే కూడా అది అసాధారణమైనటువంటి రెడ్ ఫ్లాగ్ అని అర్థం. ఇలాంటప్పుడు అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడైనా సరే కొంతమంది ఏదో క్యారెట్ తిన్నాను, కొంతమంది ఫలానా ఏదో చికెన్ బిర్యానీ తిన్నాను అనుకుంటూ ఉంటారు. కానీ మలంలో రక్తం కూడా కనిపించింది అనుకోండి, అది కూడా ఒక ప్రమాద సూచిక. అప్రమత్తం అవ్వాలి. ఈ ప్రమాద లక్షణాలు ఏమీ లేకుండా కేవలం మీరు గ్యాస్ మాత్రమే విడుదల చేస్తూ ఉంటే మీ సమస్యల్లా మీ ఆహారమే. అంటే మీరు తినేదాన్ని బట్టి మీరుంటారు, మీరు తినేదాన్ని బట్టి మీ గ్యాస్ సమస్య కూడా ఉంటుంది. కాబట్టి మొత్తంగా చెప్పాల్సి వచ్చేది ఏంటంటే, మీరు, మీ సమస్య గ్యాసు, మీరు తినేటువంటి ఆహారం, ఈ మూటికి లింక్ ఉంటుంది. సరే, మరి దీనికి ఏం చేయాలి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ సూచనలు వరుసగా తెలుసుకుందాం. మొదట సలహా ఏంటంటే, నేను చెప్పాలనుకుంది, మీరు చేయాల్సిన మొదటి పని మీరు రోజు ఏం తింటున్నారనేది పరిశీలించడం. అంటే చెప్పుకున్నాం కదా, కొన్ని గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్ ఉంటాయి. అయితే అందరిలో గ్యాస్ ఒకే రకంగా ఫామ్ అవ్వదు. కాబట్టి చిక్కుళ్ళు, ఉల్లిపాయలు, క్యారెట్స్, మొలకలు, కొన్ని రకాల అరటి పండ్లు, ఇవన్నీ గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్. వీటిని మీరు నోట్ చేసుకోవాలి. అంటే మీరు తినే ప్రతిదాన్ని డైరీలో రాసుకొని అక్కడ ఎలిమినేషన్ విధానంతో దీన్ని తీసేయాలి. అంటే ఒకటి తిని అబ్జర్వ్ చేయాలి 24 hours to 48 hours. ఎప్పుడు అంటే ఏది తిన్న తర్వాత గ్యాస్ తయారవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇదొకటి. అంటే మీరు తయారు చేసేటటువంటి ఈ డైరీని ఆధారం చేసుకొని మళ్ళీ మీరు పునఃపరిశీలించాలి. అంటే దీంతో ఏం జరుగుతుందంటే, చెప్పుకున్నాం కదా, మంచి చేసే బ్యాక్టీరియా, చెడు చేసే బ్యాక్టీరియాని, చెడు చేసేటువంటి గట్ బ్యాక్టీరియా తగ్గి మంచి చేసేటటువంటి గట్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు మీరు గ్యాస్ని ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలని ఐడెంటిఫై చేయగలుగుతారు. అవి అలాంటి గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు అనేవి మంచి చేసేటువంటి బ్యాక్టీరియాని పెంచాలి, చెడు చేసేటువంటి బ్యాక్టీరియాని తగ్గించాలి. సో అలాగ మీరు ఎలిమినేషన్ విధానంతో ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంత చేసినప్పటికీ కూడా మీకు అపానవాయు తయారవుతూ ఉంటే గ్యాస్ సమస్యలు ఉన్నాయని మీరు అనుకోవాలి. దానికి సంబంధించినటువంటి రెమెడియల్ మెజర్స్ పాటించాలి. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే, ఇది అతి ముఖ్యమైనటువంటి సలహా. గ్యాస్కి పరిష్కారంగా, అంటే ఎంత చేసినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు FODMAP అంటారు, FODMAP అనే డైట్ని సిఫార్సు చేయడం జరుగుతుంది. FODMAP అంటే ఏమిటంటే, దీని అబ్రివేషన్స్ అనమాట ఇవన్నీ. ఫర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్. ఇది ఈ FODMAP అంటారు.
ఇవి ఉండేటువంటి ఆహారాలు గట్టు తాలూకు సున్నితత్వాన్ని పెంచుతాయి అని పరిశోధనలో తేలింది. అంటే ఇది ఉబ్బరింపు, అపానవాయువులు, ఇంకా పొట్ట నిండినట్టు ఉండటం అనే లక్షణాలని ఈ FODMAP అంటే ఇలాంటి డైట్ పెంచుతుంది. FODMAP రిచ్ ఫుడ్స్ ఏమిటి అని తెలుసుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా ఎలిమినేట్ చేసుకోవాలి. అప్పుడు మీ లక్షణాలు మెరుగుపడుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఈ FODMAP డైట్లో ప్రధానంగా ఉండేవి ఏమిటి అంటే, ఒకటి పాలు, అలాగే ఫైబర్ ఫుడ్ అంటే పులియబెట్టినటువంటి ఉత్పత్తులు, యాపిల్స్, ఇంకా పియర్ పండ్లు, అలాగే కృత్రిమ తీపి పదార్థాలు. ఇక్కడ మీరు గమనించారో లేదో, కృత్రిమ తీపి పదార్థాలు తప్ప మిగిలిన అన్నీ కూడా నిజానికి మంచి ఆహారాలే. కాకపోతే మీ శరీరం వాటికి చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ ఆహారాలు చెడ్డవి అని లేదా IBSకి కారణం అవుతాయని కాదు, కానీ కొంతమందిలో ఇవి ఆ వ్యక్తిగత తత్వాన్ని బట్టి హాని చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని మంచి చేసే బ్యాక్టీరియాతో రిప్లేస్ చేయాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ సలహా చాలా ముఖ్యం. ఏమిటంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇది అతి ఇంపార్టెంట్. లేకపోతే మీ పెద్ద పేగు మొటిలిటీ తగ్గిపోతుంది. ఆ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ తాలూకు మొటిలిటీ, ఆ చలనశీలత నెమ్మదిగా ఉంటుంది. అలాగే ఈ మలబద్ధకం ఉన్నప్పుడు పొత్తి కడుపు నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాయువు బంధించినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇంకా అపానవాయువు విడుదల అవడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదన్నీ కూడా కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలి. పరిష్కారంగా పెద్ద పేగులో ఉండే మలం తాలూకు ఆ రవాణాన్ని పెంచేటువంటి ఆహారాన్ని ఎంచుకోవాలి. దీనికోసం ఈసఫ్గోల్ అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఒక ఫైబర్ సప్లిమెంట్. దీన్ని మీరు తీసుకోవచ్చు, లేదా త్రిఫలా తీసుకోవచ్చు. అయితే ఇది మీకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని మాత్రమే వాడుకోవాలి. మెయిన్గా ఈసఫ్గోల్ హస్క్ అనేది. ఎందుకంటే మీకు పొట్ట ఉబ్బరింపు, మలబద్ధకం ఉన్నట్టయితే ఈ అధిక ఫైబర్ మీరు ఎంచుకుంటే మళ్ళీ ఆ ఫైబర్ వల్ల అది అరగకపోవటం వల్ల మళ్ళీ కొంతమందికి గ్యాస్ తయారవుతుంది. మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఫైబర్ తింటే మళ్ళీ దానివల్ల కూడా గ్యాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త చూసుకోవాలి. అంటే ఇది మీకు సరిపోతుందా లేదా అనేది వైద్య సలహాతో ఎంచుకొని దానికి అనుగుణంగా మీరు దీన్ని వాడుకోవాలి. అంటే ఏ ఆహారం మంచి చేస్తుంది, ఏ ఆహారం చెడు చేస్తుంది అనేది జాగ్రత్తగా మీరు నావిగేట్ చేయాలి. అలాగే ఇంకొకటి, ఇది నిజానికి చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే డీహైడ్రేషన్, నిర్జలీయత లేకుండా చూసుకోవాలి. అంటే మీ పేగులు లోపల కదలాలన్నా, వాటి కదలిక స్మూత్గా ఉండాలన్నా నీళ్ళు కావాలి. మీరు రోజు కనీసం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఎక్సర్సైజ్. కేవలం నడక మాత్రమే కాదు, కొన్ని రకాల రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ పెద్ద పేగుతాలకు మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. సరే, అతి ముఖ్యమైనది ఇదేమిటంటే రెగ్యులర్గా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మానసికంగా ఇరిటేట్ అయినప్పుడు మొటిలిటీ, ఇంటెస్టైనల్ హరీయింగ్ జరిగి గ్యాస్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది. సరే, ఇవన్నీ సరే. మరి ఆహారపరంగా అంటే కొన్ని మంచి చేసేటువంటి ఆహారాలు ఉన్నాయి. వీటిని మీరు అడాప్ట్ చేసుకోవాలి. అంటే మీ పొట్ట ఉబ్బరింపు, అలాగే గ్యాస్ సమస్యలు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే 4 ఆహారాలని గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటిది ఏంటంటే పైనాపిల్. దీంట్లో బ్రూమెలైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆ ప్రోటీన్ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. అంటే దీంతో డైజెషన్ అంటే జీర్ణక్రియ ప్రక్రియ అనేది మెరుగ్గా ఉంటుంది. దీనికి ఇది సహాయపడుతుంది. రెండోది పుచ్చకాయ. దీంట్లో 90% నీళ్లు ఉంటాయి. ఇది నీటి లోటుని భర్తీ చేస్తుంది. మేము చెప్పుకున్నాం కదా, ఈ డీహైడ్రేషన్ వల్ల గ్యాస్ తయారవుతూ ఉంటుందని. కాబట్టి ఇది జీర్ణక్రియ ప్రక్రియకు కూడా సహాయపడుతుంది. ఇక మూడోది బెర్రీలు. అంటే ఏంటి, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అంటే నేరేడు ఇలాంటివి, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, వీటన్నిటిలో కూడా ఈ కార్బ్ని అంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాన్ని అసలు వీటిలో పిండి పదార్థం తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంటే ఇది జీర్ణక్రియని మెరుగ్గా ఉంచుతుంది. ఇక 4వది రికమెండ్ చేసేటువంటి ఆహారం ఏంటంటే పెరుగు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ మీకు లేనట్లయితే, అంటే ఏమిటి అంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపించడం వల్ల కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇది ఎట్లాగో ప్రీ డైజెస్టెడ్ మిల్కే అంటే పెరుగు అనేది. కానీ ఇది కూడా ఒకవేళ మీకు పడకుండా ఉంటే అది వేరే విషయం. కానీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే మాత్రం ఈ పెరుగు ప్రోబయాటిక్స్ ఉండేటువంటి అద్భుతమైన ఆహారం ఇది. ఇది జీర్ణక్రియకి మీకు సహాయపడుతుంది. దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీ లక్షణాలు మెరుగుపడుతున్నాయా లేదా ఈ పెరుగు దీన్ని చూడొచ్చు. ముఖ్యంగా మీరు లైఫ్ స్టైల్ పరంగా కూడా, అంటే ఎప్పుడు కూడా ఫుడ్ నెమ్మదిగా తినాలి. అంటే మీరు ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 32 సార్లు నమలాలి. ఇది చాలా కీలకం. వేగంగా తింటున్నారనుకోండి, గాలిని మీరు మింగేస్తారు. అది గ్యాస్ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే ఒకవేళ మీరు 40 to 45 years మధ్యలో ఉంటే, అప్పుడు ఇన్ని చేసినప్పటికీ లక్షణం కనిపిస్తూ ఉంటే అప్పుడు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేది చూడాలి.
ఇక దీనికి ఈ సమస్య మిమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే ఎంత చేసినప్పటికీ కూడా అప్పుడు దీనికి సంబంధించిన చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలు ఉదాహరణకు మీ సమస్యను బట్టి లవణ భాస్కర చూర్ణం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అలాగే ఒకసారి సమస్య బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంగుతో తయారైనటువంటి కొన్ని ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రత్యేకంగా మొటిలిటీని పెంచడం, లివర్ పనితీరుని పెంచడం, ఇది కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటి ఔషధాలని, అలాగే గ్యాస్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకునేలాగా చేసేటటువంటి పంచాసవం, పంచారిష్ట ఇలాంటి ఔషధాన్ని, మలబద్ధకాన్ని తగ్గించడం కోసం పంచసకార చూర్ణం, ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఔషధాల తాలూకు లింకులు కూడా కింద ఇవ్వటం జరుగుతుంది. అవసరమైతే వైద్య సలహాతో వీటిని మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇలాగా ఈ గ్యాస్ సమస్య ఫినిష్ అవ్వాలంటే ఈ అన్ని రకాల అంశాలు మీకు సహాయపడతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.